గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. పెద్ద సినిమా నుంచి టీజర్ వచ్చింది. అందులో రామ్ చరణ్ గారి లుక్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి మతిపోతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ సాంగ్స్లో లుక్స్ కావచ్చు, పోస్టర్స్లో కావచ్చు, గ్లిమ్స్లో కావచ్చు, జస్ట్ మనం ఏమనుకున్నాము, రంగస్థలంలో కన్నా కొంచెం ఇంకా ఎక్కువగా రగ్గడ్గా కనిపిస్తున్నాడని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ గ్లిమ్స్లో మాత్రం ఒక పహిల్వాన్ లాగా ఆ బాడీ కటౌట్ చూస్తూ ఉంటే అరే ఇంత బాడీ పెంచేశాడా, ఇంత భారీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందా బాడీ అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం ఇంకా నెక్స్ట్ అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఊహల్లో తేలిపోతున్నారనమాట. సో అంత గొప్పగా ఉంది. సో మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గారి డైలాగ్స్ ఈ యొక్క టీజర్లో అంటే ఆట అంటే నాకు ప్రాణం, ఆటే నా పొగరు అనే విధంగా మాట్లాడడం అనేది, సో ఒక్క డైలాగ్తోని ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మరీ హైప్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ సాంగ్స్ మనం చూసాం. రై రై రారా సాంగ్ కావచ్చు, లేకపోతే చిక్రీ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి గ్లిమ్స్ కావచ్చు. సో వాటి ద్వారా ఆల్మోస్ట్ మనము ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుల్ ఫ్లెడ్జ్లో మనకైతే అంటే ఈ సినిమాకి మంచి క్రేజ్ అనేది ఏర్పడింది. బట్ ఇప్పుడు ఏంటంటే వచ్చినటువంటి ఈ గ్లిమ్స్ లైక్ టీజర్ అన్నమాట. సో ఇందులో రామ్ చరణ్ గారు ఆ ఒక్క గ్రౌండ్లో ఆడుతున్నటువంటి విధానం, ఆ మట్టి తీసుకొని ఒళ్ళుకు రాసుకొని ఆ గద్ద పట్టుకొని నిలిచినటువంటి ఆ ఒక విధానం చూస్తూ ఉంటే, శ్రీరామనవమి రోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హనుమంతుడే వచ్చాడు అని చెప్పేసి ఆ ఒక పోస్టర్లని ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ఆ ఒక పోస్టర్లే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఆ టీజరే కనిపిస్తుంది అనమాట. సో అంత గొప్పగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. సో నార్మల్గా ఇన్ని రోజుల పాటు చాలా సాదా సీదాగా సాగిపోయింది, అసలు ఇలాంటి అప్డేట్స్ ఇస్తారా లేదా అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఒక తుఫాన్ వచ్చే ముందు వాతావరణం అంతా కూడా ఎంత సైలెంట్గా ఉంటుందో ఇన్ని రోజుల పాటు అంత సైలెంట్గా ఉన్నారు. సో ఒక్కసారి తుఫాన్ రావడం స్టార్ట్ అయిందా ఇంకా బీభత్సం అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి ఈ టీజర్ అనేది బీభత్సం సృష్టిస్తుంది. అండ్ చాలా మంది కూడా అంటే ముఖ్యంగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరు కూడా ఇది చూసిన తర్వాత ఇంకా వాళ్ళకు ఆనందానికి అవధులు లేవన్నమాట. ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. రాబోయే సినిమా గురించి అయితే ఇంకా ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో కూడా 27th ఎప్పుడు వస్తుంది, పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా చేద్దాము, ఎంత ఘనంగా చేద్దాము, అండ్ పెద్ద సినిమా నుంచి ఏం అప్డేట్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేశారు. సో వాళ్ళ వెయిటింగ్స్ అన్నిటికీ కూడా గొప్ప ఫలితం అయితే దక్కింది. ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్సే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ అందరూ కూడా ఈ యొక్క టీజర్ని చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కనుక చూసి ఉంటే మీకు ఏ విధమైనటువంటి ఫీల్ కలిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.